ఈ రోజున ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, దీవించబడాలన్నా పునరుత్థానమే ఆధారం, పునరుత్థానమే ప్రాముఖ్యం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని శక్తితో నింపబడి జీవించాలన్నా, తను రక్షించబడాలన్నా పునరుత్థానం ద్వారే. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనేది పునరుత్థానం ద్వారా జరుగుతుంది. నమ్మాలి, యేసుని తన తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లోంచి లేపాడని విశ్వసించాలి. అప్పుడు మనకేంటి? అపోస్తలుల కార్యాల గ్రంథము 4:33 చదువుకుందా. ఒక వ్యక్తి రక్షించబడాలంటే పునరుత్థానమే ఆధారం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. ఆ తర్వాత రోమాపత్రిక 10:9 కూడా చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల చెప్పండి, ఏమని నమ్మాలి? యేసే నీ నోటితో రక్షకుడిని ఒప్పుకోవాలి, అది మొదటి పాయింట్. రెండోది, మృతుల్లో నుండి ఆయన లేపబడేను అని హృదయమందు ఏం చేయాలి? విశ్వసించాలి. పునరుత్థానం నమ్మకపోతే నీకు ఏమి లేదు, రక్షణ లేదు. పునరుత్థానం నమ్మకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. రక్షణ లేకపోతే ఇంకా ఆబ్వియస్గా ఏముండదు, నిత్యజీవం ఉండదు కదా. రక్షించబడినటువంటి వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి లేపబడినని నువ్వు విశ్వసిస్తేనే నువ్వు రక్షించబడతావు. క్లియర్? అందుబట్టి పునరుత్థానం మన రక్షణకి ఎంత ప్రాముఖ్యం మీకు అర్థమవుతుందా? పునరుత్థానం నమ్మకపోయినా, పునరుత్థానాన్ని మన జీవితంలో దాన్ని అనుభవపూర్వకంగా మనం స్వీకరించకపోయినా మనకేమీ లేదు, రక్షణ లేదు. హృదయంలో విశ్వసించాలి, యేసుక్రీస్తు మృతుల్లో లేపబడి ఉన్నాడని నమ్మాలి. ఈ రోజున యేసు ప్రభు వారు ఎందుకు ఆయన మృతిని గెలిచాడు? ఆయన మృతిని గెలిచి పునరుత్థానుడయ్యి సర్వమానవాళికి ఏ మెసేజ్ ఇస్తున్నాడు? ఆయన ఏ విషయాలు ఆయన వెలికి తీశాడు? ఏ విషయాన్ని మానవ జాతికి చెప్పాడనంటే, ఆయన మరణ పునరుత్థానం ద్వారా ప్రపంచానికి తెలిసింది ఏంటంటే ఒక సత్యము, దేర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఏముంది? జీవితం ఉంది. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సజీవునిగా, ఆయన సశరీరుడుగా మహిమ దేహంతో ఆయన సంచారం చేశారు. మీరు అనుకుంటారేమో, చాలామంది ఆత్మయ్య తిరిగాడేమో అనుకుంటారేమో, లేకపోతే శరీరంతో ఆయన తిరగలేదు ఆత్మస్వరూపిగా తిరిగాడేమో అనుకోకండి. యేసు ప్రభు వారు ఏ శరీరంతో ఆయన మృతి పొందాడో అదే శరీరంతో తిరిగి లేచాడు. ఆయన గాయపు మచ్చలు, ఆయన చేతిలో ఆ వేళ్ళకి ఆ రంధ్రాలు అలాగే ఉన్నాయి. యేసు ప్రభు వారు సశరీరంతో, అంటే మహిమ దేహం ఆయనకు వచ్చింది. ఈ శరీరమే మహిమ దేహం అనేది ఒక వినూత్నమైనటువంటి దేహం. అది ఆ దేహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ దేహం ఎక్కడికైనా చాలా వేగంగా వెళ్ళగలుగుతుంది. తలుపులేసున్నా గోడలను తొలుచుకుంటూ వెళ్ళిపోగలుగుతుంది. మనకి అవన్నీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళందరూ తలుపులు వేసుకుంటే సడన్గా ప్రత్యక్షమయ్యాడు. అంటే మహిమ దేహానికి ఉన్నటువంటి ఆ గొప్ప కృప. ఓ మాట చెప్పనా, ఈరోజు మనం మరణించిన తర్వాత మనకు కూడా దేవుడు ఆ మహిమ దేహాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువు ఎటువంటి దేహాన్ని అయితే కలిగి ఉన్నాడో అటువంటి దేహాన్ని మనం కలిగి ఉండబోతున్నాం అనే సత్యాన్ని మీరు గమనించాలి. మరణము జీవితానికి ముగింపు కాదు. మరణం అనేది నిత్యత్వానికి సింహద్వారం. జీవితానికి ముగింపు మరణం కాదు, అలా అనుకోకండి ఎప్పుడు కూడా. చూడండి, యేసు ప్రభు వారు నివసించేటువంటి టైంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు అనేటువంటి వారు ఉన్నారు కదండి, కొన్ని తెగలు. వారు కూడా భక్తిపరులమని ఫోజు కొట్టేవారు. మాకు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసని వారు ప్రగల్భాలు పలికేటువంటి వారు. సద్దూకాయలు మరణం తర్వాత జీవితం అందిని వారు నమ్మేవారు, కానీ పరిసయ్యులు మాత్రము వారు నమ్మేవారు కాదు. పరిసయ్యులు అనేటువంటి తెగ ఉన్నారు కదా, వారు మాత్రం నమ్మేటువంటి వారు కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా వారు మరణం తర్వాత జీవితం ఉందని నమ్మారు. అంటే యేసుప్రభు వారు పునరుత్థానం ఇంకా జరగకముందే, యేసుప్రభు వారు మరణాన్ని తిరిగి లేవకముందే అనేక మంది భక్తులు, ఎస్పెషల్లీ దావీదు అనేటువంటి గొప్ప భక్తుడు తన జీవితంలో పునరుత్థానం గురించి అతను మాట్లాడాడు. దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు తండ్రి యొక్క మనసు విలువలాడిపోయింది. కొడుకు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా చాలా అతన్ని బ్రతికించడానికి, వైద్యం చేయించడానికి దావీదు చాలా ప్రయత్నం చేస్తాడు, చాలా ప్రయాసపడతాడు. ఉపవాసంతో ఉంటాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు, తన కొడుకు కోసం ప్రార్థన చేస్తాడు. వీడు బ్రతకాలి, సజీవుడిగా దేవుడు ఈ వ్యక్తిని ఉంచాలని దావీదు ఎంతో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడు, కానీ మరి దేవుని చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు, ఆ కుమారుని చంటి బిడ్డను తీసుకుంటాడు. గమనించండి ఏమండి, చిన్న బిడ్డలు వారి యొక్క కుటుంబంలోంచి వారు వెళ్ళిపోతే వారి యొక్క మరణము ఏ తల్లికైనా ఏ తండ్రికైనా చాలా వేదన మిగులుస్తుంది. దావీదు చాలా ఏడవలసినటువంటి వాడు.
ఏమండి ఆ కుమారుడు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, వైద్యం తీసుకుంటూ బాగా ఏడ్చాడండి, కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులు వచ్చి, దావీదు సారీ అయ్యా, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, యువర్ సన్ హ్యాస్ పాస్డ్ అవే, నీ కుమారుడు చచ్చిపోయాడని ఎప్పుడైతే చెప్పగానే ఏం చేశాడు చెప్పమంటారా? చాలా వీడుగా చేస్తాడు ఆ వ్యక్తి. అందరికీ ఆశ్చర్యం కలుగు, దావీదు ఏంటి ఇలా చేస్తాడు? అప్పుడు వరకు ఉపవాసంతో ఉన్నటువంటి వాడు, స్నానాలు లేవు. కానీ ఎప్పుడైతే కొడుకు చచ్చిపోయాడని తెలియగానే ఆ వెంటనే స్నానం చేసేస్తాడు. ఎవరో స్నానం చేస్తాడు, అతను కళ్ళ నుంచి నీళ్ళ తుడిచేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే నిజంగా ఆ కుమారుడు చనిపోయాడని ఏడవట్లేదు దావీదు, ముందే ఏడ్చాడు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఏడుపు రాట్లా. ఫ్రెష్గా స్నానం చేసేసాడు, భోజనం చేసేసాడండి. అంటే కుమారుడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఎవరన్నా భోజనం చేస్తారా? ఏమండి, భోజనం చేయాలన్నా సరే ఏం చేస్తారు? భోజనం చేయరు. ఆకలి వేస్తున్నా సరే ఆకలిని ఏం చేసుకుంటారు? అణుచుకుంటారు. కానీ దావీదు చేస్తుంది ఏంటో తెలుసా? ఫ్రెష్గా స్నానం చేశాడు, భోజనం చేసేసాడు. వెంటనే నిజంగా దావీదు నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. నిజంగా దావీదు ఎంత ఆ దేవునికి ఇష్టడో మనకు అర్థమవుతుందండి. ప్రాక్టికల్గా పునరుత్థానాన్ని నమ్మాడు. అతని యొక్క కొడుకు యొక్క మరణము దావీదుకి బాధ ఉన్నప్పటికీ ఒక నిరీక్షణతో దావీదు నింపబడ్డాడు. ఇప్పుడు నా కొడుకు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పించగలనా? వాని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. చెప్పండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా. ఏమంటే ఒక చాలా వియర్డ్గా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. దావీదు కొడుకు చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఏడవాలంటున్నాడు, నేను ఎందుకు ప్రలాపించాలంటున్నాడు, ఎందుకు ఉపవాసం ఉండాలంటున్నాడు. తను స్వస్థపరచబడాలని ఉపవాసం ఉన్నాను, ఇంకా నాకు ఉపవాసంతో పని లేదు. దేవుడు తీసుకున్నాడు. నేను ఒకరోజు వాని దగ్గరికి నేను వెళ్తాను, కానీ వాడు మరలా నా దగ్గరికి రాడు. అంటే ఏమి నమ్ముతున్నాడు? దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. నా కొడుకు యొక్క ఆత్మ దేవుని సందికి వెళ్ళింది, నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నా కొడుకుని చూస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజున క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పదండి. మరణము మనకు బాధే, ఎడబాటు బాధే. ప్రతిరోజు కూడా మనకు మన ఆప్తులు, మన ఆత్మీయులు మనతో ఉండి సడన్గా వారు డిమైజ్ అయినప్పుడు, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దిగమింగుకోలేం. ఆ బాధను మరలా చూడలేమనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ రోజు రోజుకి అధికమైపోద్ది. కానీ నా కూతురు నేను చూస్తాను, నా కొడుకు నేను చూస్తాను, నా తల్లిని చూస్తాను, నా రక్త సంబంధం చూస్తాను, నా దైవజుడిని మరలా చూస్తాను అంటే నిరీక్షణ కలిగినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు? స్నానం చేసేస్తారు, వాళ్ళు మళ్ళీ భోజనం చేస్తారు, సంతోషంగానే వారు ఉంటారు. పునరుత్థానం నమ్మినటువంటి వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నాకు ప్రియ సహోదరు తెలుసు, తన కుమార్తెను పోగొట్టుకుంది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో. కానీ ఆమె ఒకటే విశ్వాసం, నిజంగా ఒకటే నిరీక్షణ, నా కుమార్తె దేవునితో ఉంది. దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడే ఈ కార్యం జరిగింది, నా కుమార్తె దేవుని దగ్గర ఉన్న నిరీక్షణ ఆమె వ్యక్తం చేస్తున్నప్పుడు లిటరల్లీ నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, కానీ ఆ కుమార్తెను బట్టి, ఆ సహోదరుని బట్టి ఎంతగానో సంతోషించాను. వాట్ ఈస్ దిస్ ఫెయిత్? అలనాడు దావీదుకు ఉన్నటువంటి గొప్ప ఫెయిత్ని ఆ కుమార్తెకు మీరు ఇచ్చారు తండ్రి. నిజంగా ఆ కూతురు యొక్క డెడ్ బాడీ ముందు ఆమె ఒకటే చెప్తా ఉంది, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది, మహిమలోకి వెళ్ళింది. ఎందుకు బాధపడాలి బ్రదర్ అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇటువంటి గొప్ప విశ్వాసులకి పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వించాను, చాలా సంతోషించాను. ప్రభువా, ఎంత మంచి విశ్వాసులు నా సంఘంలో ఇచ్చారు తండ్రి. నిజంగా వారి యొక్క జీవితాలే అనేక మందికి ఆదర్శప్రాయాలుగా. చాలామంది నేను అనుకున్న నా పరిస్థితుల్లో ఆ సహోదరుని ఎలా కన్సోల్ చేయాలి, వెళ్ళి ఎలాగ వారిని ఆదరించాలనుకుంటుంటే తిరిగి ఆమె నన్ను ఆదరిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం అనేది అన్ని విశ్వాసాల లాంటిది కాదండి. ప్రపంచంలో అన్ని మతాల లాంటిది కాదు క్రైస్తవ్యం అనేది. నిజంగా క్రైస్తవం ఒక వినూత్నమైనటువంటిది, ఒక ప్రత్యేకమైనది, విలక్షణమైనటువంటిది. మరణానికి మనం ఏం చేయము, భయపడము. మరణానికి మనం బాధపడము. మరణానికి మన జీవితానికి ప్రమోషనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎందుకు క్రైస్తవ్యాన్ని ఎంతగా ప్రేమిస్తారు? ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ప్రతికూల పరిస్థితులు వస్తున్నా, యేసు ప్రభు నమ్ముకున్నందుకు కొన్ని శ్రమల పాలు మనం అవుతున్నా సరే ప్రభువుని విడిచిపెట్టకుండా ఎందుకుంటున్నామంటే ఆ పునరుత్థానాన్ని ప్రభు మనకి ఇస్తాడనే. ఈ లోకాన్ని పెంటగాయించి, లోకాశలను పెంటగాయించి నిత్యరాజ్యం కొరకు ఆరాటపడే ప్రతి ఒక్కళ్ళు కూడా, పునరుత్థానాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఆ పట్టణం మీద ఆశ కలిగి ఉంటారు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, నిజంగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానని అబ్రహాం ఏనాడో చెప్పాడు.
అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 2-3 వేల సంవత్సరాల క్రితం అబ్రహాము నిజంగా చిన్న చిన్న గుడారాలు వేసుకుని నా యొక్క గుడారాలు, నా యొక్క సుస్థిరము, నా యొక్క శాశ్వత కాలం ఎక్కడ గడపడో తెలుసండి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణంలోకి ప్రవేశించాలని నా ఆరాటం. ఈ లోకంలో సుఖాలు అనుభవించాలని, ఈ లోకంలో నేనేదో ఖ్యాతిని సంపాదించాలంటే ఆశ అయితే నాకు లేదు, కానీ నేను మరణించిన తర్వాత నా దేవుని సముఖానికి వెళ్ళాలి, ఆ రాజ్యం చేరుకోవడమే నా ఆశయం. పరలోకమే, మంచి మాట ఉంటుంది, పరలోకము నా దేశము అనేటువంటి మాట. క్రైస్తవుని యొక్క నిరీక్షణ భూ సంబంధమైన అంశాల మీద ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన అంశాల మీద తన మనసు ఉంచుతాడు. భూ సంబంధమైన శరీర సంబంధం ఎప్పుడు కూడా ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరిద్దామా, ఎవరితో గొడవాడదామా, ఎవరి మీద విజయం సాధిద్దామని ఉంటుంది. కానీ పరసంబంధమైన ఆలోచన కలిగినటువంటి వాడి యొక్క థింకింగ్ రాయల్గా ఉంటుంది, ఆయన థింకింగ్ చాలా హైగా ఉంటుంది. దావీదు కూడా థింకింగ్ అలాగే ఉంది. చనిపోయినప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి భోజనం చేసేసాడండి. కొడుకు చనిపోయిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి భోజనం చేసి అంటున్నాడు, నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్ద మరలా రాడు. క్రీస్తునందు అత్యున్నత నిరీక్షణ మనకుంది. నా ప్రియజనాగమ, నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద డెత్. ఈవెన్ మరణం కూడా మనల్ని దేవుని నుంచి ఏం చేయలేదు, వేరు చేయలేదు. ఈరోజున ఒక మాట నేను చెప్పనివ్వండి, సోలొమన్ కూడా తన కొడుకు అంటే సోలొమన్ కూడా చెప్తా ఉన్నాడు, యవనుడా నీ యవనాన్ని బట్టి సంతోషపడు. యవనంలో ఏం చేయాలంటే అది చేయకో. సుఖించాలనుకుంటున్నావు సుఖించు, దారి తప్పేసి ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావు జీవించే, కానీ గుర్తుపెట్టుకో. సో నువ్వు చేసిన ప్రతిదానికి ఏముంది, విమర్శన దినమనం లేవు. దేవుడు నువ్వు చేసిన ప్రతిదాన్ని తీర్పులో తీసుకొస్తాడు కదా. దేవుడు ఎవరన్నా ఆపుతాడండి? పాపం చేస్తున్న వ్యక్తులను ఆపు అంటాడా? పండు తింటున్నప్పుడు దేవుడు అన్నా సరే ఆదాం ఆప అన్నాడా? లేదు, తినవయ్యా. కానీ గుర్తెట్టుకో, నేను ముందు చెప్పాను కదా, చచ్చిపోతావు తింటే, అని ముందే చెప్పాను. అది మనసులో పెట్టుకుని తినన్నాడు. ఈరోజు యవనస్తులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మానవ జాతికి చెప్తున్నాడు, నువ్వు ఎలా జీవించాలంటే అలా జీవించు. యవనుడా నీ యవనంలో ఎలా సంతోషించాలో, ఏ బ్రాండ్లు కావాలంటే ఆ బ్రాండ్లు తాగు, లేకపోతే ఎలా జీవించాలంటే ఇష్టానుసారంగా జీవించు. కానీ గుర్తుపెట్టుకో, ఒకరోజు యూ హ్యావ్ టు, దేవుడిని తీర్పులోకి తీసుకొస్తాడు. దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. ప్రసంగి 11:9-11 వచనాల్లో మాట ఉంది. నా ప్రియదేవుడు నాకమ్మా, ఈరోజున నా ఒక విషయాన్ని చెప్పండి. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉన్నాయి, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. జస్ట్ రిమెంబర్, వన్ డే యూ విల్ బి స్టాండింగ్ బిఫోర్ ఆల్మైటీ గాడ్ హూ ఇస్ ఎ జడ్జ్ ఫర్ ఎంటైర్ నేషన్స్. ఆయన సమస్త దేశాలకి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు ముందు నువ్వు నేనేం చేయాలా, నిలబడాలి. దట్స్ ఇట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా దానియేలు కూడా పునర్జన్మ గురించి అతడు కూడా మాట్లాడుతున్నాడు. మన్నైనది మన్నే పోవును, ఆత్మ దాన్ని దయచే దేవుని వద్దకు వెళ్ళును. నా ప్రియదేవుడు నాకమ్మా, దానియేలు 12:2 చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు వీళ్ళు ఎవరు చెప్తున్నారండి? ఏమండి, వీళ్ళు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ప్రభు ఇంకా పుట్టక ముందే ఈ ప్రవక్తలు చెప్తా ఉన్నారు. వారు పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు, మరణం తర్వాత జీవితం ఉందని మాట్లాడుతున్నారు పాత నిబంధన భక్తులు. చదవండి అమ్మ ఒకసారి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. అర్థమవుతుందా? ఇక్కడ తీర్పు పునరుత్థానం గురించి, జీవ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి, వాట్ ఈస్ జీవ పునరుత్థానం అంటే? యేసునందు విశ్వాసం ఉంచి మంచిగా జీవించినటువంటి వారు, పరిశుద్ధంగా జీవించిన వారికి పరలోక రాజ్యంలో జీవ పునరుత్థానం ఉంటుంది. అంటే దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఎవరు చేసిన పనులకి దేవుడు ఏమిస్తాడు? అక్కడ తీర్పు ఉంటుంది. విశ్వాసులు కూడా దేవుడు తీర్పిస్తాడు. నిజంగా నువ్వు ఈ భూలోకంలో దేవుని కోసం వాడబడిన విధానము, దేవుని కోసం నువ్వు ఇచ్చినటువంటి కానుకలు, దేవుని కోసం చేసిన ప్రార్థనలు, యాచనలు, వాటిని బట్టి దేవుడు జీవ పునరుత్థానంలో నడిపిస్తాడు. నీకు అద్భుతమైనటువంటి బహుమానాలు ఇస్తాడు ఆ యొక్క జీవ పునరుత్థానంలో. మరి పాపులకి ఏ పునరుత్థానం? తీర్పు పునరుత్థానం. పాపులకి కూడా ఏముంటుంది? తీర్పు ఉంటుంది. మీరు అనుకుంటారేమో, ఓకే నేను 10 మర్డర్లు చేశాను, ఆల్రెడీ చాలా భయంకర నరహంతకుడిని అని అనుకుంటూ ఇంకెలాగో మర్డర్లు చేశాను కాబట్టి ఇంకా కంటిన్యూ చేసేద్దాం జీవితాన్ని అని చెప్పి పాపాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఎన్నైతే పాపాలు చేస్తారో అంత ఎక్స్ట్రీమ్ నరకం ఉంటుంది.
నరకంలో కూడా లెవెల్స్ ఉంటాయి, చూసుకోండి. నరకంలో కూడా ఏముంటాయి? లెవెల్స్ ఉంటాయి. బాగా ఘోరపాపులకి ఘోరమైన నరకం ఉంటుంది కదా. అలా అని చెప్పి నువ్వు ఒక తప్పు చేసావు, వెంటనే దేవుని సముఖానికి వచ్చి క్షమాపణ అడిగితే ఆ తీర్పులో నువ్వు రాకుండా ఉంటావు. అర్థమైందండి? కొంతైనా సరే మీరు మంచిగా జీవించగలిగితే ఆ లెవెల్స్లో నరకంలో ఆ యొక్క నరకయాతను తప్పించుకోగలుగుతారు. అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నా ప్రియదేవుడు నాకువా, పునరుత్థానం గురించి చాలా విషయాలు. యేసయ్య పునరుత్థానం ఈ ప్రపంచానికి ఒక సత్యాన్ని చెప్పింది. మరణం తర్వాత జీవితం ఉంది. పాత నిబంధనలో కూడా అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట ఏం చెప్పినామండి, దానియేలు 12:2, సమాధుల్లో ఉన్న వారు మేల్కొంటారు, సమాధులు తెరవబడతాయి, సమాధులు తెరవబడతాయి అన్నాడు. ఆలోచన చేయండి. నమ్ముకున్న ఆత్మలు, యేసయ్య నమ్ముకున్న ఆత్మలు ఎక్కడుంటాయంటే పరదేశంలో ఉంటాయి. దేవుని నమ్ముకున్న ఆత్మలు ఎక్కడుంటాయి? పరదేశంలో ఉంటాయి. వ్యతిరేకించిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? దేవుని వ్యతిరేకించిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పాతాళంలో ఉంటాయి. అదే జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానం గురించి మనం తెలుసుకుంటున్నాం. అదే పునరుత్థానం ఒక సత్యాన్ని చెప్తా ఉంది. సో దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. నేను శాస్త్రీయంగా ఒక విషయాన్ని చెప్తాను. డాక్టర్ రేమాండ్ మూడీ అనేటువంటి ఒక కార్డియాలజిస్ట్, అంటే గుండె శాస్త్ర నిపుణుడు అనమాట, అమెరికాలో. అతనికి ఒక విలక్షణమైన ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఒకరోజు డాక్టర్ అయినటువంటి ఆయన ఐసీయూలో అతడు అనుభవించాడు. అదేంటంటే ఒక పేషెంట్ తీసుకొచ్చారు, అతనికి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అంటే గుండె సంబంధమైన రోగం ఉంది, తీసుకొచ్చాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ చేస్తున్న టైంలోనే ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు డాక్టర్లు? మరలా వాళ్ళని ఏం చేస్తారు? ఆ గుండె మీద వాళ్ళని ఏం చేస్తారు? ప్రెస్ చేస్తారు. ఏమంటారు ఆ సిస్టమ్ని, ఆ ప్రాసెస్ని? సిపిఆర్ అంటారు కదా. దాన్ని చేశారు. చేసిన తర్వాత ఆ వ్యక్తి బ్రతకలేదండి. వెంటనే డాక్టర్లు ప్రయత్నం చేస్తారు. చనిపోయిన తర్వాత డాక్టర్లు ఐసీయూలో ఏం చేస్తారంటే ఒకవేళ ప్రాణం విడిచిపెట్టేసినా సరే సిపిఆర్ చేసి మరలా బ్రతికించడానికి, ఆ బ్రెయిన్లో ఆక్సిజన్ ఉంటుంది కానీ గుండె ఫెయిల్ అయినప్పుడు ఆ గుండెను మరలా వారు పని చేయించడానికి ప్రయత్నాలు చేస్తారు. 10 నిమిషాలు 15 నిమిషాలు. ఒక సందర్భంలో ఐసీయూలో ఉన్నప్పుడు ప్రక్కన ఒక పేషెంట్ చనిపోయాడు. చనిపోతే డాక్టర్లు అందరూ ఒక 4 వచ్చి ఆ వ్యక్తిని మరలా తిరిగి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ సిపిఆర్ చేస్తున్నప్పుడు మరలా ప్రాణం వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ విషయాలు మనందరికి తెలుసు. సో అమెరికాలో రేమండ్ మూడీ అనేటువంటి ఆ వ్యక్తి ప్రయత్నం చేశాడు కానీ ఆ వ్యక్తి తిరిగి బ్రతకలేదు. వెంటనే గ్లౌజులు తీసేసి, ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు రేమండ్ మూడీ ఈయనే. సో గ్లౌజులు తీసేసి క్లియర్ చేసేసేయండి, బాడీ క్లియర్ అయిపోయింది, పంపించేయండి, ఆ ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసి బాడీని పంపించేయండి అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మరలా వేరే పేషెంట్ దర్శిద్దామని చెప్పి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేటప్పటికి మనోడు గుండు కొట్టుకుంటుంది. ఎవరిది? సుమారుగా ఒక 40 నిమిషాలు గుండె ఆగిపోయి చచ్చిపోయాడు, క్లినికల్ డెత్ అయిపోయాడు సర్టిఫికేట్ రాసేసినటువంటి డాక్టరు మరలా 45 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత ఈయన గారు ఏమంటే గుండు కొట్టుకుంటూ మళ్ళీ అలా చూస్తున్నాడు. ఈయన చూసేటప్పటికి డాక్టర్ గారు అడిగారు, బాబు నీకు ఏమైందయ్యా 40 నిమిషాలు చచ్చిపోయావు నువ్వు, ఏం జరిగిందంటే ఆయన ఒక విషయం చెప్పాడండి. అయ్యా నాకేమైందో తెలీదు, నేను ఒక 40 నిమిషాల క్రితం నాలో నుంచి నేను బయటకు వచ్చాను. చాలా జాగ్రత్తగా విన్నాను, అతను చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను. నాలోంచి నేను బయటికి వచ్చాను అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? నా ఆత్మ బయటకు వచ్చింది. ఈ ఆత్మ చాలా చీకటి ప్రాంతంలోంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత వేగంగా అంటే ఒక సుడిగాలి వలె నేను ఒక టన్నల్, ఒక సొరంగం నుంచి అలా వేగంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతూ ప్రయాణం చేస్తూ ఆ సొరంగం నుంచి బయటికి రాగానే నేను ఈ జీవితంలో ఎప్పుడూ చూడని గొప్ప వెలుగును చూశాను. నేను గొప్ప ఫ్లాష్ లైట్. ఆ వెలుగు చూడగానే నా కళ్ళు పేలిపోతాయనేటువంటి ఆలోచన కలిగింది. ఆ వెలుగును చూశాను. ఆ వెలుగులోకి ఎప్పుడైతే ప్రవేశించగానే ఆ వెలుగులోంచి ఒక స్వరం వినపడుతుంది, నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించావు, నువ్వు మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేసావా, పర్పస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసావా అని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వెంటనే మెలకు వచ్చిందండి, ఇక్కడ ఉన్నానండి అన్నాడు. రేమండ్ మూడీకి ఏం అర్థం కాలేదు, ఏంటి మరణం తర్వాత ఏమైనా జీవితం ఉందా, మరణించినటువంటి వాడు ఇలా చెప్తున్నాడని చెప్పి డాక్టర్లు అన్నీ నమ్మారండి. ఆడేదో కథ చెప్తున్నాడని నమ్మారు. వెంటనే రీసెర్చ్ ప్రారంభించాడు రేమండ్ మూడీ. రీసెర్చ్ ప్రారంభించి తనకు తెలిసిన కార్డియాలజిస్టులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ కార్డియాలజిస్టులకి లెటర్ పంపించాడు. అయ్యా మీ యొక్క వైద్యశాలలో, మీ హాస్పిటల్లో ఎవరైనా సరే ఈ విధంగా మరణించి మళ్ళా ప్రాణం పొందుకుంటే, మరణించి మరలా వారికి జీవం వస్తే వారికి ఒక చిన్న క్వశ్చనర్ ఇవ్వండి, వారికి చిన్న ప్రశ్నలు వేయండి, ఏం జరిగిందో అడగండి. నేను దాని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ద లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించినటువంటి రీసెర్చ్ నేను చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించండి ఈ థీసిస్లో, లేకపోతే నా రీసెర్చ్లో మీరు నాకు సహాయం చేయండి అన్నప్పుడు
సుమారుగా 2-3 సంవత్సరాల వరకు వ్యవధిస్తే సుమారుగా అనేక మంది మీద రీసెర్చ్ చేశారని కొంతమంది మాత్రం ఆన్సర్ ఇచ్చారు. వారిలో సుమారుగా 70 నుంచి 80 మంది వరకు ఇలాంటి సిమిలర్గానే నేను చెప్పినటువంటి ఈ స్టోరీనే అందరూ ఒకరికి తీసుకున్న మరొకరు మాట్లాడారట. వెంటనే ఈ స్టార్టెడ్ టు రైట్ ఏ బుక్ కాల్డ్ ద లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఒకసారి స్క్రీన్ మీద ఉంటుంది ద లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని డాక్టర్ రేమండ్ మూడీ ఆథర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకాన్ని ఆ వ్యక్తి రచించడం జరిగింది. అర్థమవుతుందండి? ఈ పుస్తకం మీకు గూగుల్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు చదవండి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మరణం తర్వాత ఏం జరుగుతుందో శాస్త్రీయంగా రుజువుపరిచాడు. బైబిల్ చెప్తుంది ఎలాగో మరణం తర్వాత జీవితం ఉంది, కానీ ఒక డాక్టర్ల బృందం చెప్తుంది మరణం తర్వాత జీవితం ఉంది. అతను చెప్పినటువంటి ఆ లైఫ్ ఇన్సిడెంట్స్, మరణం తర్వాత జరిగేటువంటి లైఫ్ ఇన్సిడెంట్స్ని ఇక్కడ ఆ వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఫియర్ ఆఫ్ డెత్. I have absolutely no fear of death. From my near-death research, my personal experiences, death is in my judgment simply a transition into another kind of reality. మీకు అర్థమైందండి? అతను చెప్తున్న మాట అంటే నేను అబ్సల్యూట్గా మరణానికి అయితే భయపడలేదు. From near-death experience of different patients, different people, I came to know one thing, my personal experience. Death is in my judgment simply a transition. Transition అంటే ఏంటి? ట్రాన్సిషన్ అంటే ఏంటి? మార్పుడు అనమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అనొచ్చు, లేదా ట్రాన్సిషన్ అనొచ్చు. ఇంటూ అనదర్ కైండ్ ఆఫ్ రియాలిటీ, ఒక గొప్ప రియాలిటీలోకి, ఒక సత్యంలోకి వెళ్ళటమే మరణం అని చెప్పి ఒక డాక్టర్ గారు ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి కానీ ఇలా ఫిలసాఫికల్ పుస్తకాలు వారిని పెద్దగా నమ్మ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మతం గురించి మాట్లాడాం అనుకున్నాం, మేము మతాన్ని నమ్మం అని చెప్తారు. కానీ ఈ గొప్ప డాక్టర్ చెప్పింది ఏంటంటే బైబిల్ నేను నమ్ముతున్నాను, మరణం తర్వాత జీవితం ఉందన్నారు. అతడు రాసినటువంటి ఆ యొక్క నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అతని స్టోరీలు ఏదైతే ఉందో, భారతదేశంలో ఒక ఛానల్ వారు, స్టార్ ప్లస్ అనుకుంటున్నాను, ఆ స్టార్ ప్లస్ అనేటువంటి ఆ ఛానల్ వారు అతని పుస్తకాన్ని అంతా కూడా 14 సిరీస్ ఆఫ్ సీరియల్స్ తీశారండి. ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకోవడం, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఈ డాక్టర్ గారు రాసినటువంటి ఆ యొక్క దాన్ని సీరియల్గా చూశారు. మరి ఇప్పుడైతే స్టార్ ప్లస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ ప్లస్, స్టార్ వరల్డ్, స్టార్ స్పోర్ట్స్ ఇవి ఉండేవి. స్టార్ ప్లస్లో ఆ యొక్క 14 సిరీస్, 14 ఎపిసోడ్లు అవి టెలికాస్ట్ అయినాయి టీవీలో. ఎందుకు మాట చెప్పాను తెలుసా? డాక్టర్లు చెప్తున్నారు ఈరోజున మరణం తర్వాత ఏముంది, నువ్వేమంటావు? ఎవడు చూసి వచ్చాడండి అంటావు. మరి యేసయ్య మరణం తర్వాత జీవితాన్ని చూడలేదా? డాక్టర్లు చెప్తున్నారు మనలో ఆత్మ ఉందని మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మరణం తర్వాత జీవితం లేదు అని అనుకుంటే కనుక నువ్వు భ్రమలోనే ఉన్నావు. ఈరోజున పాత నిబంధన కాలంలో దావీదు ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు, దానియేలు ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆ తర్వాత సొలొమోను ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరణం తర్వాత ఒక జీవితం ఉందనేటువంటి విషయాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు పునరుత్థానం జరగకముందే వారికి ముందే తెలిసింది. వారు ముందే మరణం గురించి మాట్లాడారు. నా ప్రియదర్శి నాగమ, ఇంకో మాట చెప్పాలి మీకు ఏంటంటే, ద లైఫ్ విల్ బి మోర్ గ్లోరియస్. దట్ లైఫ్ ఈజ్ మోర్ గ్లోరియస్ దాన్ దిస్ లైఫ్. ఆమేన్. అది ఏ లైఫ్? మనం మరణం తర్వాత జీవితము ఈ జీవితం కంటే చాలా మహిమాన్వితమైనది. హల్లెలూయా. ఎంత చెప్పాలి నేను ఇంకా? నిజంగా ఆ యొక్క గ్లోరీ, మన నిత్యరాజ్యంలో పొందుకున్న ఆ మహిమ ఈ మహిమ కంటే చాలా గొప్పది. దట్ లైఫ్ ఈజ్ మోర్ గ్లోరియస్ దాన్ దిస్ లైఫ్. ఆయన పునరుత్థానం ద్వారా ఈ సత్యాలు ప్రపంచానికి బోధపడ్డాయి. రెండు సత్యాలు చెప్పాను మీకు. యేసు ప్రభు వారి పునరుత్థానం ద్వారా మనకు తెలిసింది ఏంటి? మరణం తర్వాత జీవితం ఉందని. ఆ తర్వాత ఈ మహిమ, ఈ జీవితం కంటే ఆ జీవితం ఏంటి? ఈ జీవితం కంటే ఆ జీవితం ఏంటి? చాలా గొప్పగా ఉంటుంది. అలా అని చెప్పి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు కనుక ఆ లైఫ్ చాలా బాగుంటుందండి. నిజంగా పరలోక రాజ్యంలో ఆ లైఫ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు పాస్టర్ గారు. అసలు ఇక్కడైతే ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాం, సూటి పోటీ మాటలు తట్టుకోలేకపోతున్నాం, త్వరగా ఈ చనువు చాలించేసి వెళ్ళిపోతే బాగుంటుందని సూసైడ్ చేసుకున్నారు కనుక ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి నిత్యరాజ్యం లేదు, నిత్య జీవం వారికి లేదు. అందరూ బట్టి జాగ్రత్త. నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునేటువంటి హక్కు నీకు లేదు. ఒకవేళ నువ్వు నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటే కనుక యు ఆర్ ఎ మర్డరర్. నువ్వెవరవుతావు? నరహంతకుడు అవుతావు. నీ ఆత్మను, నీ ప్రాణాన్ని తీసుకునేటువంటి హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆత్మహత్య తలంపులు మీలోకి వస్తూ చచ్చిపోతాను అంటున్నావా? ఒకవేళ చచ్చిపోయిన మరుక్షణమే నువ్వు కాలుతావు నరకంలో. చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకున్నావా ఇంకా కష్టాలు అధికమైపోతాయి. ఆత్మహత్య చేసుకున్న నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని పరిస్థితుల్లో ఘోర నరకాన్ని పడతావు నువ్వు. ఇంకా ఎక్కడ సమస్యలు ఇంకా తక్కువ, అక్కడ ఇంకా సమస్యలు పెరుగుతాయి. చాలా భయంకర వేదన ఉంటుంది. డోంట్ కమిట్ సూసైడ్ ఎవర్.
నెవర్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు నీ జీవితంలో ఆలోచన వచ్చిందంటే గమనించు, అది సాతాను గడక ఆలోచన, అది దుష్టుని గడ ఆలోచన. వెంటనే ఏస్తున్నావు నన్ను బంధించే అంతే, ఏయ్ సాతానా ఏంటి నువ్వు ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నావు, నాకు ఏస్తున్నావు బంధిస్తున్నాను, వాడిని ఏం చేయి, రెబ్యూక్ చేయి, వాడిని గద్దించు. అంతేగాని ఆత్మహత్యకు చచ్చిపోవాలంటే ఆలోచన ప్రక్కన పెట్టు, ప్రార్థన చేయి. ఆ టైంలో వెంటనే మోకరించు. ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఈ ఆలోచన సాతానుడు కలిగిస్తాడు. జీవితాన్ని ముగించుకుంటే బాగుంటుంది, జీవితాన్ని అంతం చేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన అందరికీ వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? మీకేంటి, గొప్ప దైవజనుడు ఏలియా కూడా వచ్చింది. వాక్యాన్ని ప్రబోధిస్తున్నాడు కాబట్టి, దేవుని కృపలో ఉన్నాడు కాబట్టి దాన్ని జయించగలిగాడు. ఎందుకు మీరు ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయాలి? ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రావాలి? విన్నటువంటి వాక్యం మరలా ఎందుకు వింటూ ఉండాలంటే, మీరు దేవుని సంరక్షణలో ఉంటారు. అర్థమైందండి? క్రీస్తు పునరుత్థానం కలవరాన్ని నుంచి మనకు విడుదల వచ్చింది. ఆ తర్వాత దుఃఖములో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ కలిగించింది పునరుత్థానం. మన సమాధి ఆర్థికులు కాదు, సమాధిని గెలిచిన యేసుని ఆరాధించేటువంటి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఎంత ధైర్యం వారిలో వచ్చింది. పునరుత్థానం ఏం చేసింది? కలవరాన్ని తొలగించింది. పునరుత్థానం ధైర్యంతో ప్రజలు నింపింది. పునరుత్థానం చెప్పండి గొప్ప హతసాక్షులుగా ఏమండి తన శిష్యులు మార్చగలిగింది. ఈరోజు పునరుత్థానమే కనుక లేకపోతే పాలిమాన్లు మీకు కనిపించేవాడు కాదు, క్రైస్ట్ టెంపుల్ అనేది ఉండేది కాదు. పునరుత్థానం లేకపోతే అనేక మంది క్రైస్తవ మిషనరీలు వారి ప్రాణాలు తెగించి అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి, అనేక ఏజెన్సీ ప్రాంతాలకి, అనేక కొండ ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని ఎరిగినటువంటి వారు సువార్త ప్రకటించేటువంటి మిషనరీలు రారు. ఇంత రోషం ప్రజల్లో ఉండదు. పునరుత్థానం కనుక లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా నేను మీకు వాక్యం చెప్పలేను. ఇంత ఆత్మవిశ్వాసంతో, తొణికిసలాడేటువంటి ఆత్మవిశ్వాసంతో మీకు వాక్యాన్ని నేను చెప్పలేను. నా పునరుత్థానాన్ని నేను నమ్మాను. యేసయ్యను ఒకరోజు నేను చూడబోతున్నాను. కాబట్టి ఆ పునరుత్థానం మీరు నమ్మండి. ఆ పునరుత్థానం ద్వారా మీకు రక్షణ, ఆ పునరుత్థానం ద్వారా నిత్యజీవం అని ఇంత నొక్కి ఒక్కానించి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటే ఆ పునరుత్థానం మాత్రం. యేసయ్య మరణించి తన జీవితం ముగించబడిపోతే క్రైస్తవం ఇంత ప్రబలదు, ఇంత ఏమండి శరవేగంతో ప్రపంచం అంతా వ్యాపించిపోదు. యేసు గురించినటువంటి వార్త, ఆయన పునరుత్థానం జరిగింది కాబట్టి ప్రపంచం అంతా కూడా వ్యాపించేసి మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. అర్థమవుతుందా? మానవుడు అసలు మరణం లేకుండానే ఉండాలి అని మందులు కనిపెడుతున్నారు. నేను చెప్తున్నాను, లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను ఈ యొక్క మెడికల్ అసోసియేషన్కి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, వరల్డ్ మెడికల్ అసోసియేషన్కి ఇస్తున్నాను. బైబిల్ చెప్తా ఉంది, ఎప్పటికీ మీరు మరణానికి వ్యాక్సిన్ కనిపెట్టలేరు. మరణం రాకుండా ఏ ఒక్కరు అడ్డుకోలేరు. మనిషి ఏదో రోజున ఏం చేయాలి? మరణించాలి. ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళండి వాళ్ళ డెడ్ బాడీలను కాల్చట్లేదండోయ్. వాళ్ళ డెడ్ బాడీస్ని భూమిలో పాతి పెట్టట్లేదు. బాడీస్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, ల్యాబొరేటరీస్లో. ఏదో రోజున ఎవడో వస్తాడు శాస్త్రవేత్త, మరణించిన వారికి కూడా మందు కనిపెడతాడు. అప్పుడు నా బంధువులు, నా పిల్లలు నాకు మందు వేసేస్తారు. అప్పుడు నేను బతికేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనే ఉద్దేశంతో చాలామంది గొప్ప గొప్ప వారు వాళ్ళ డెడ్ బాడీలని అమెరికాలో, యూరోపియన్ నేషన్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఆ డెడ్ బాడీలు ఎందుకు పనిచేయవు? ఆ డెడ్ బాడీలో మళ్ళీ జీవం రాదు. యేసుప్రభు వారు పునరుత్థానంతోనే ఒకవేళ ఆ వ్యక్తి యేసుని నమ్ముకుంటే కనుక ఆ డెడ్ బాడీలో జీవం వచ్చి మహిమ దేహాలతో పైకి లేస్తాడు తప్పించి పునరుత్థానంతోనే సాధ్యమవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదే ఆచారం ఎవరికి ఉందంటే ఆ మోషే టైంలో ఉన్నటువంటి ఫరోల్కి ఆచారం, ఈ నమ్మకం ఉండేది. అందుని బట్టి వారి శరీరాలు కుళ్ళిపోకుండా ఉంటే ఏదో రోజున దేవుడు వస్తాడో పునరుత్థానం చెందుతామని చెప్పి ఆ డెడ్ బాడీలని, మమ్మీలన్నీ కూడా ఎక్కడ భద్రపరిచేవారు వాళ్ళు? ఎక్కడ? త్రిభుజాకారంలో ఉన్నటువంటి పిరమిడ్లో దాచేవారు. అందులో మొత్తం వాళ్ళ బెటాలియన్ అంతా వెళ్ళిపోయేది. పూజారులు అందరూ వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఆహారంతో లోపలికి వెళ్ళిపోయి ఆ డెడ్ బాడీ కుళ్ళిపోకుండా అలా కాస్తుండేటువంటి కాపలా కాస్తుండేవారు. వాళ్ళు కూడా చచ్చిపోతూ ఉండారు అందులోనే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రోజు పునరుత్థానం జరుగుతుంది. పునరుత్థానం అనే కాన్సెప్ట్ వారికి కూడా ఆ నమ్మకం ఉంది. పునరుత్థానం జరిగినప్పుడు మా రాజు ఏమవుతాడు, మా ఫరో ఏమవుతాడు, తిరిగి లేస్తాడని చెప్పి ఆ పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టుకుని అందులో ఏంటవి ఈ డెడ్ బాడీస్ని పెట్టేవారు. చాలా విషయాలు నేను చెప్తూ ఉంటాను నా ప్రజోజానికి. ఈ రోజున ఎవడన్నా చచ్చిపోతగలడా? 3 రోజులు తిరిగి లేవగలరా? యేసుప్రభు వాళ్ళే. యేసయ్య మాట ఎందుకంత ఎక్కువగా వినపడుతుంది? యేసయ్యని ప్రజలు ఎందుకు నమ్ముకుంటున్నారు? పిచ్చిపట్టా? లేకపోతే కొంతమంది ఇచ్చే బియ్యాలకని, బెల్లాలకని, పంచదారలకని, గోధుమ పిండికి నమ్ముకుంటారా? చెప్పండి. ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభు వారు మరణము మనకు రక్షణ ఇచ్చింది. యేసయ్య పునరుత్థానము మనకు నిరీక్షణ ఇచ్చింది. మన నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాను. ఈ కారణం చేత నమ్ముకుంటారండి. అందుని బట్టి క్రైస్తవ్యాన్ని ఎవడో కదపలేడు. చెప్తున్నాను క్రైస్తవ్యాన్ని ఎవడో షేక్ చేయలేడు. ఎన్ని పరిస్థితులు వస్తున్నా,
అసలు మన హార్ట్ మెల్టింగ్ న్యూస్ మనం వింటున్నా సరే మన హృదయాలు చెక్కు చెదరో. మనం చూసేది ఎవరిని? విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించడం క్రీస్తు వైపు చూస్తాం తప్పించి మనుషుల్ని, పరిస్థితుల్ని, ప్రభావాల్ని చూడం. ప్రభువుని చూసి ముందుకెళ్తాం, అంతేగాని పరిస్థితులు కలవరపడిపోం. మనం చూసేది ప్రభువుని చూస్తాం. అందరి బట్టి విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూచుచు ఈ పంది రంగులో ఓపికగా మనం పరిగెడతాం.